Welcome to the Maths World. సో టుడేస్ టాపిక్ ఏంటి అంటే మ్యాథ్స్లో నేను ఒక 3 ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ స్క్వేరింగ్ ఏ నెంబర్. మనకి ఆటోమేటిక్గా 5 స్క్వేర్ అన్నా 15 స్క్వేర్ అన్నా 25 స్క్వేర్ అన్నా మనకి డైరెక్ట్గా వాల్యూస్ మనం చెప్పగలం. ఇంకా ఏవైనా బిగ్గెస్ట్ నెంబర్స్ అంటేనే మనము ఫైండ్ చేయడం కష్టం, ఇలా నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకుంటాము. అలా కాకుండా దీనికి ఒక ట్రిక్ యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, 35 స్క్వేర్ కదా మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాము. ఆటోమేటిక్గా 5 స్క్వేర్ అంటే ఎంత, 25, అది లాస్ట్లో వేస్తాము. దాని 5 స్క్వేర్ ముందుండే నెంబర్ ఎంత అంటే 3. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 4. ఇప్పుడు ఈ 3ని 4ని మల్టిప్లై చేస్తాము. 3 4s ఆర్ ఎంత, 12. 12 అనేది ఇక్కడ వేసుకుంటాము. 1225. అలానే అప్ టు మనకు 5 స్క్వేర్ ఎక్కడితో ఎండ్ అవుతుందో అలాగా ఏది చేసినా సరే మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. 95 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 5 స్క్వేర్కి ముందు 9 ఉంది, 9 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 10. ఇప్పుడు ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేయాలి. 9 10s ఆర్ ఎంత, 90. 9025, 95 స్క్వేర్ అంటే. ఇలా నార్మల్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలా 5 స్క్వేర్తో ఎండ్ అయ్యే ఏ నెంబర్స్ అయినా సరే మీరు ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ట్రిక్ ఏంటి అంటే ఏదైనా ఇలా సింగిల్ డిజిట్తో మనం మల్టిప్లై చేయాలి అనుకుంటే ఏవైనా నెంబర్స్ అనేవి ఈ లాస్ట్ డిజిట్ అలానే ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నామో ఆ రెండు మల్టిప్లై చేస్తాము. 5 7s ఆర్ ఎంత, 35. ఆ 35 అనేది ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ కింద వేసుకుంటాము. ఇక్కడ ఏంటి, ఈ 3 5 అనేది ప్లస్ చేస్తాం. 3 + 5 ఎంత, 8. 385. అలానే ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబరు మల్టిప్లై చేస్తాం. 6 × 5 ఎంత, 30. 30. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ప్లస్ చేసి మిడిల్లో వేయాలి. 3 + 0 ఎంత, 3. అలానే 99 × 9. ఈ 9 9s ఆర్ ఎంత, 81. ఈ 2 నెంబర్స్ ప్లస్ చేస్తాం. 8 + 1 అంటే 9, 891. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మిడిల్లో ఈ రెండు ప్లస్ చేసిన తర్వాత 7 8s ఆర్ ఎంత, 56, 5 6. ఇప్పుడు ఈ 2 ప్లస్ చేసినప్పుడు మనకు 2 డిజిట్స్ వస్తున్నాయి, ఎంత, 11 వస్తుంది. 11 వచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ అనేది మిడిల్లో వేసుకుంటే దాని ముందు డిజిట్ అనేది ఫ్రంట్ ఉండే నెంబర్ పైన వేస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది, 6 1 5 + 1 ఎంత, 6. దీనికి ట్రిక్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వితౌట్ బారోయింగ్. ఇక్కడ సబ్ట్రాక్షన్ వితౌట్ బారోయింగ్ ఎలా చేస్తాము అంటే ఎప్పుడైనా మనకి 100 - 98 కానీ లేదా 1000లోంచి కానీ 10,000లోంచి కానీ అలా ఏదైనా మనకి సబ్ట్రాక్షన్ చేయమన్నప్పుడు మనం బారోయింగ్ చేస్తాం. అలా బారోయింగ్ చేయకుండా కూడా మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ ఏదైతే 100 అని ఇచ్చారో 100లోంచి -1 చేయాలి, అలా 98లోంచి కూడా -1 అలానే 98 - 1 చేస్తాం. 100 - 1 అంటే 99, 98 - 1 అంటే 97. ఇప్పుడు ఇది వితౌట్ బారోయింగ్ అవుతుంది అనమాట. 9 - 7 ఎంత, 2. 9 - 9 అంటే 0. 100 - 98 ఎంత, 2. అండ్ నెక్స్ట్ సేమ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్, -1 చేస్తాము. 1000 - 1, 1000 - 1 అంటే ఏంటి, 999. అలానే 997 - 1 అంటే 996. ఇప్పుడు దీనికి సబ్ట్రాక్షన్ చేస్తాం. 9 - 6 అంటే 3, 9 - 9 అంటే 0. దీని యొక్క వాల్యూ 3.